స్టార్ట్ అంటున్నారు అయ్యా. అవతల వాళ్ళు ఎవరు స్టార్ట్ అనలే. అడుగు స్టార్ట్ అని అడిగి చేసేయ్యా. ఇంక లేట్ ఎందుకు? స్టార్ట్ అంట. చేసే. అరే ఒకడు పోయాడు రే. నీ కంగారును నా కమండలం. పోలే ఆడే ఏడ్చేస్తాం. వెరీ నేను వస్తా అంట. రావచ్చు బాయ్, రావచ్చు, ఎవరన్నా రావచ్చు. వెయిట్ చేయండి బాయ్. అందరినీ తీసుకుంటాను, వెయిట్ చేయండి బాయ్. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు టాప్ చెట్ ఇంక్రీజ్ చేయండి బ్రో. అండ్ హాయ్ లవ్లీ చరణ్, వెల్కమ్ టు ద స్ట్రీమ్ బాయ్. థ్యాంక్ ఫర్ జాయినింగ్ బాయ్. ఏమనుకోకండి బాయ్, ఒక ప్లేయర్ లేడు, ఏమనుకోకండి. 1v5 ఆడేసేయండి బ్రో. ఆ ప్లేయర్ ఎందుకు వెళ్ళిపోయాడు? కిక్ అయిపోయాడు బ్యాక్కి. 2v5 ఆడేసేయండి బాయ్. చూద్దాం ఇక్కడ ఏజీ 390 మనోడు ఎవరు గిల్మెట్ ఉన్నాడు? ఏజీ లెజెండ్స్. చూద్దాం ఏజీ 390 ఏం చేస్తాడు. బాయ్ గేమింగ్, బాయ్లోనే బాయ్గడులే. నెక్స్ట్ కేఎస్ అజీమ్ వాళ్ళు రెడీగా ఉండండి బ్రో. నెక్స్ట్ కేఎస్ అజీమ్ 2v4 ఆడడానికి రెడీగా ఉండండి. కేఎస్ అజీమ్ నెక్స్ట్ కేఎస్ అజీమ్ వాళ్ళకి 2v4 అయితే మ్యాచ్ ఉంది బ్రో. రెడీ అయిపోండి, గెట్ రెడీ. కేఎస్ అజీమ్ వాళ్ళు నెక్స్ట్ రెడీ అయిపోండి మామ. నెక్స్ట్ వాళ్ళకి డైరెక్ట్ ఛాన్స్. ఓ ఒప్పి షాట్ అమ్మా. ఒక 1 నాక్. ఏజీ 390 ఒకళ్ళనైతే నాక్ చేశాడు బ్రో. చూద్దాం. 0 బ్రో 8 చేస్తాడు. అండ్ 1v2 ఆడాలంటే 5 subs and 5 స్పామ్ చేయి బ్రో 1v2కి. ఆరే ఆహా బ్లడ్ అయితే మొత్తం పోయింది బ్రో. ఎవరు ఆపల్ బాగా అవుతా ఆపోనెంట్ వేసి ఎమ్మన్ పడిపోయాడు బ్రో. 2v2 సిచ్యువేషన్ గైస్. వీళ్ళు వచ్చి 2v6 ఆడుతున్నారు. ఓపిక అయితే కొడుతున్నారు. 2v2 సిచ్యువేషన్ ఏం చేస్తారు? అండ్ మన 0 బ్రో ఒక్కడే 2 kills కొట్టేశాడు. ఒప్పి కమాన్. ఇక్కడ ఏం చేస్తారు? ఆపోనెంట్స్ ఏం చేస్తారు? స్పైడీ ఫ్యాన్ బాయ్ ఉన్నారు ఇక్కడ. బెన్ ఓపీ బ్రో. క్వార్టర్ కిల్ బా. ఏమన్నా గేమ్ ప్లే. ఏజీ 390 ఇందా చాట్ గైస్. నిజంగా ఓపీ ఏజీ 390 నిజంగా ఏమన్నా ఆడుతుండ అయ్యా. ఆయన 1v4 కొట్టాడు అయ్యా. ఈజీగా 1v4 కొట్టాడు. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కొంచెం టాప్ చెట్ ఇంక్రీజ్ చేయండి బ్రో. ఈజీగా 1v4 కొట్టాడు అయ్యా. సింపుల్గా చాక్లెట్ తిన్న తీసి కొట్టాడు 1v4. అండ్ ఇంక్రీజ్ చేయండి మమ్మ. టాప్ చెట్ ఇంక్రీజ్ చేయని వాళ్ళు త్వరగా టాప్ చెట్ ఇంక్రీజ్ చేసి లైక్ చేయని త్వరగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో. నైట్ అయితే మళ్ళీ నైట్ కూడా లైవ్ ఉంది మమ్మ. ఇక్కడ చూద్దాం 2v5 ఓకే 2v5 గైస్. 2v6 కాదు 2v5. ఎందుకంటే ఒక ప్లేయర్ ఆఫ్లైన్ అయిపోయాడు బ్రో. దానివల్ల 2v6 ఆడుతా అన్న మనిషి 2v5 అయితే ఆడాల్సి వస్తుంది. ఏం చేస్తారు చెప్పండి. అండ్ మామ చూద్దాం ఏజీ 390 8 చేస్తాడు ఈ రౌండ్. ఆల్రెడీ 2v5 అయితే ఒక రౌండ్ కొట్టారు బ్రో. పడిపోయాడు. అప్పుడు ఏజీ 390 అయితే పడిపోయాడు మామ. 0 అయితే పడిపోయాడు గైస్. మొత్తం ఇద్దరు పడిపోయారు మామ. టప్ అని ఇద్దరు పడిపోయారు మామ. ఇక్కడ చూద్దాం. కానీ నిజంగా ఫస్ట్ లెవెల్ మాత్రం నిజంగా దుమ్ము దులిపేశారు ఇద్దరు అయితే. బెన్ 4x ఎవరి గిల్లిమెట్ మనోడు? టీపీ తెలుగు. బెన్ 4x ఈజ్ టీపీ తెలుగు. ఏజీ 390 చూద్దాం. ఇక్కడ జెల్బీ ఒక్కడే మన గిల్లిమెట్ కాదు. మిగతా వాళ్ళందరూ మన గిల్లిమెట్స్ వచ్చారు సాధారణంగా. అండ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మమ్మ. ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది మ్యాచ్. ఇట్స్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది బ్రో. ఇటు పక్కలకి అటు పక్కలకి ఇది థర్డ్ రౌండ్ అనుకుంటా. ఏజీ 390 అప్పుడైతే ఒక రౌండ్ ఒకళ్ళైతే కొట్టేశాడు బ్రో. ఒప్పి ఇద్దరు పడిపోయారు. 2v3 సిచ్యువేషన్ మమ్మ. 2v3 సిచ్యువేషన్ చూద్దాం ఏం చేస్తారు. 2v3 కొడతారా మామ? 2v3 సిచ్యువేషన్ కొడతారా? చూద్దాం గైస్. చూద్దాం 2v3 సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. 0 ఏజీ 390 8 చేస్తాడు. అండ్ ఇక్కడ 2v3 సిచ్యువేషన్ గైస్. ఎవరి వైపు ఉంటుంది? పై చేయి. ఆల్రెడీ డ్యామేజ్ బో. ఒప్పి షాట్ అమ్మా. 2v2 సిచ్యువేషన్ గైస్. 2v5 సిచ్యువేషన్ 2v2 సిచ్యువేషన్ తీసుకొచ్చారు. 2v2 సిచ్యువేషన్ బో
ఏంటి మాత్రం జీరో బ్రో అయితే మాత్రం చించి చాటేస్తున్నాడు అంతే. ఓపీ గేమ్ ప్లే బై జీరో. చూద్దాం గాయస్ ఇక్కడ ఏం జరుగుతుందో అసలు. మ్యాచ్ అయితే ఎవరు గెలుస్తారు? 2v2 జీరో బ్రో ఒక్కడైతే మాత్రం నిజంగా మస్తు హ్యాండిల్. బా 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 1v2 సిచ్యువేషన్ గైస్. 1v2 సిచ్యువేషన్ ఏం జరుగుతుంది? ఎవరు కొడతారు? 1v2 సిచ్యువేషన్ ఎవరు కొడతారు? అండ్ ఇక్కడ చూద్దాం గైస్ 1v2 సిచ్యువేషన్ ఎవరు కొడతారో చూద్దాం. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అక్కడ ఇక్కడ ఉన్నది నిఖిలేష్ అయితే 1v2 సిచ్యువేషన్ ఆడుతున్నాడు నిఖిలేష్. చూద్దాం గాయస్ ఇక్కడ అయితే మ్యాచ్ మాత్రం నిజంగా హోరాహోరీగా సాగుతుంది బ్రో. నిజంగా వీళ్ళిద్దరు ఉండడం ఏంటి, అటు పక్క 5గురిని కొట్టడం ఏంది, బా ఏమన్నా కొడుతుంటారు నిజంగానా. బా 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 అసలు జీరో బ్రో గేమ్ ప్లే అయితే మాత్రం పేరు పెట్టాల్సిన పనే లేదు బ్రో నిజంగానా. ఏజీ గిల్లిమేట్ ఉన్న ప్లేయర్ అంటే ఇట్లా ఆడుతాడు అని మళ్ళా మనం అయితే చూస్తున్నాం లైవ్లోనే. ఏజీ 390 గిల్డ్లోకి వెళ్ళాలంటేనే చాలా కష్టం. అలాంటి ప్లేయర్ వెళ్ళి మన లైవ్కి వచ్చి ఇక్కడ స్పామ్ చేసి ఆడుతున్నాడు. మరి అయితే మాత్రం వేరే లెవెల్ నిజంగా ఏమన్నా కొడుతుండ్రు నిజంగా. 2v4 2v5 మాత్రం ఏమన్నా చిత్త కొడుతుండ్రు ఒక్కొక్కరిని నిజంగా. జీరో బ్రో అయితే మాత్రం ఆ గేమ్ ప్లేకి అయితే మాత్రం నిజంగా 8 చేసినా తక్కువే మనోడికి. అంత మంచి గేమ్ ప్లే ఉంది, అందుకే అంత మంచి గిల్లో ఉన్నాడు. మన నిఖిలేష్ బాయ్ గిల్లో అయితే ఉన్నాడు. మన ఏజీ 390 జీరో బ్రో వచ్చేసి చూద్దాం. ఏజీ లెజెండ్స్లో అయితే ఉన్నాడు. గిల్డ్ వచ్చేసి ఏజీ లెజెండ్స్. ఇక్కడైతే చూద్దాం మన బ్రో 8 చేస్తాడు. మళ్ళీ ఈ సెకండ్ రౌండ్ ఎవరు కొడతారు? వీళ్ళైతే 2 రౌండ్స్ కొట్టారు, ఆపోనెంట్స్ 1 రౌండ్ కొట్టారు గిల్ మెంబర్స్. చూద్దాం ఏం జరుగుతుంది ఇప్పుడు మ్యాచ్. అప్పుడు ఒక నాక్, 1 డౌన్ బ్రో, 1 డౌన్. అబ్బా 2 డౌన్. బా 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 పీసీలో ఆడుతుండే అయ్యా గేమ్ ప్లే. బా 3 డౌన్. రే 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 ఏంద్రా ఇది? 2v4 2v5 ఏంద్రా అయ్యా ఇట్లా ఆడుతుండ్రు వీళ్ళిద్దరుని. బా ఇంకా 2v1 సిచ్యువేషన్. మళ్ళీ ఉన్నది ఎవరు? మళ్ళీ ఉన్నది నిఖిలేష్ ఒక్కడే. చూద్దాం నిఖిలేష్ 2v4 ఏమైనా కొడతాడా? సారీ 2v1. నిఖిలేష్కి 1v2 సిచ్యువేషన్, వీళ్ళకైతే 2v1. చూద్దాం ఏం చేస్తారు మన బ్రోస్, కొడతారా? కమాన్ ఏజీ 390 జీరో అయితే మాత్రం నిజంగా గేమ్ ప్లే మాస్ గేమ్ ప్లే. హాయ్ బ్రో, న్యూ సబ్స్క్రైబర్ ఫ్రమ్ ఐఎమ్ న్యూర్లీ లర్నింగ్ ఇన్ పీసీ. ఓకే బాయ్. బా #3 రౌండ్స్ మా చాస్ ఏమన్నా కొడుతుండ్రు నిజంగా. జీరో ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడు బ్రో. నేను ఆడుతా అంట. జీరో ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడు బ్రో. టీం మొత్తాన్ని జీరో ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడు సింపుల్గా. కానీ నిజంగా ఏం గేమ్ ప్లే ఉందన్న నిజంగా జీరోకి అయితే మాత్రం. నిజంగా #0 అనాలి, అంత మంచి గేమ్ ప్లే ఉంది జీరోకి అయితే మాత్రం. 2v5 చాలా ఈజీగా కొడుతున్నారు ఇద్దరు కలిపి. నిజంగా బెన్ 4x కూడా చాలా మంచి గేమ్ ప్లే బ్రో. బెన్ 4x కూడా ఇంకా చెత్త కొడేస్తున్నాడు. జీరో మా ఫ్రెండ్ అంట. ఓహో జీరో మీ ఫ్రెండేనా? 2v4 ఆడవచ్చా టీసీలో వచ్చి? లేదు బ్రో 2v4 ఆడడానికి కావదు బ్రో. టీసీ నుంచి వచ్చి 2v4 ఆడడానికి కావదు. నిజంగా ఏమన్నా గేమ్ ప్లే బ్రో నిజంగా జీరోది అయితే మాత్రం. ఇక్కడ బెన్ 4xని చూద్దాం. ఇప్పుడు జీరోనే చూసాం, ఇప్పుడు బెన్ 4xని చూద్దాం బ్రో. బెన్ 4x ఏం చేస్తాడు చూద్దాం. బెన్ 4x అండ్ ఎన్ని స్పామ్స్ చేయాలి అంట? 2v4 8 సబ్స్ అండ్ 8 స్పామ్స్ బ్రో. 8 సబ్బులు 8 స్పామ్లు చేయండి 2v4 అయితే. 2v4కి 8 సబ్బులు 8 స్పామ్లు 8 లైక్లు. స్పామ్స్ లైక్స్ 3 అయిపోవాలి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఓకే చేస్తా వెయిట్ అంట. ఓకే బ్రో, ఓకే నువ్వు చేయి బ్రో. చేశాక మా మోడరేటర్ వస్తాడు. ఈలోపు నువ్వు చేస్తూ ఉండు, మా మోడరేటర్ వచ్చేస్తాడు. ఇంకా కవర్ చేసేద్దాం. అండ్ వీర్రాజు అంట. వీర్రాజు ఎవరు బో? ఇదే ఇచ్చినట్టు ఉందరా నాకు. ఇలా కొడుతుండేట అయినా చిత్త కొడుతుండే. ఇప్పుడు 1v4 సిచ్యువేషన్ కొడతాడా? 1v4 సిచ్యువేషన్ ఉంది కొడతారు. బా రే 1v3 సిచ్యువేషన్ జీరోకి అయితే 1v3 సిచ్యువేషన్ కొడతాడంటారా? జీరోకి 1v3 కొడతాడా బ్రో? జీరో బ్రో వచ్చి 1v3 రే కానీ బి అయితే మాత్రం కొట్టాడు బ్రో. 2 రౌండ్స్ సబ్స్క్రైబర్స్ 2 రౌండ్స్ కొట్టారు. మన ప్లేయర్స్ అయితే మాత్రం ఇక్కడ జీరో వాళ్ళ స్క్వాడ్ అయితే మాత్రం 3 రౌండ్స్ కొట్టారు. ఇది ఫైనల్ రౌండ్ అవుతుందా?
జీరో బ్రో ఈ రౌండ్తో మ్యాచ్ని ఖతం చేస్తాడా ఈ మ్యాచ్ని? లేదనుకుంటే మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోండి బ్రో. మెయిన్ అకౌంట్ కౌంట్ అవ్వదు బ్రో. ఎపెక్స్ బ్రో మెయిన్ అకౌంట్ కౌంట్ అవ్వదు. ఎపెక్స్ బై మెయిన్ అకౌంట్ కౌంట్ అవ్వదు బ్రో. మెయిన్ అకౌంట్ కాకుండా 8 చేయించాలి. 8 సబ్స్ 8 స్పామ్స్ 8 లైక్స్. మెయిన్ అకౌంట్ కౌంట్ అవ్వదు. అండ్ ఇక్కడ చూద్దాం AG390 0. ఇప్పుడైతే చూద్దామమ్మా. 0 బ్రో 8 చేస్తాడు ఈ రౌండ్. నిజంగా ఒప్పి గేమ్ ప్లే బై. నిజంగా 0 అయితే చింపి చాటేస్తాడు బ్రో. 1 కంప్లీట్ అవ్వదు బ్రో. 1 మెయిన్ అకౌంట్. ఎట్స్ 2 అంటే 1. త్వరగా చేయండి మామ. అప్పుడే ఒకరు పడిపోయారు మామ. అప్పుడే ఒకరు పడిపోయారు. అండ్ ఇది 2v4 మ్యాచ్. చూద్దాం 2v4 మ్యాచ్. 2v4 ఎపెక్స్ 3 బ్రో చెక్ చేస్తాం బ్రో. ప్రతి అకౌంట్ 1 మంత్ అవ్వాలో చూసుకోవాలి బ్రో. ఎపెక్స్ బ్రో లైక్ ప్లస్ ప్రతి అకౌంట్ 1 మంత్ అవ్వాలి. 1 నెల కంప్లీట్ అవ్వ ఉండాలి చూసుకోవాలి బ్రో. మా మోడరేటర్ చెక్ చేస్తారు 1 మంత్ అయినవా కాదువా అని. ఓకేనా? 1 మంత్ అయినవా కానివా చెక్ చేస్తారు బ్రో. రెడీగా ఉండు. అండ్ ఒప్పి గేమ్ ప్లే. నిజంగా 2v3 ఎపెక్స్ 3 తర్వాత ఎపెక్స్ 4 ఏది బ్రో? ఎపెక్స్ 4 ఏది? ఎపెక్స్ బ్రో ఎపెక్స్ 1 ఎపెక్స్ 2 ఎపెక్స్ 3 మాకు 3 అయినట్టు బ్రో. నువ్వు 3 తర్వాత 2 3 తర్వాత డైరెక్ట్ 5కి వెళ్ళిపోయావు. 4 ఏది బ్రో? వేర్ ఈస్ 4 మచ్చా? 4 ఏది? 4 అంటే అది 1 లెక్క పెట్టుకోండి బ్రో. 1 2 3 నాకు 3 అయినాయి. ఇప్పటికి 3 అయినాయి. నీ దృష్టిలో 4 అమౌంట్ వచ్చి నా దృష్టిలో 3 అయినాయి. అండ్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మ్యాచ్ అయిపోద్దా? AG390 0 8 చేస్తాడు బా. అప్పుడే బెన్ పడిపోయాడు మామ. AG390 0 ఒక్కడే ఉన్నాడు. 1v3 సిచ్యువేషన్ 0కి 0 కొడతాడు. అబ్బాబ్బా నిఖిలేష్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు బ్రో. కంబ్యాక్ అయితే ఇచ్చారు. 3 రౌండ్స్కి అయితే వచ్చేసింది మ్యాచ్. ఎపెక్స్ 4 అంట. ఎపెక్స్ 4 ఓకే. 1 2 3 4 మాకు 4 అయినాయి. బ్రో. ఎపెక్స్ బ్రో చూసుకో. 1 ఆ మెయిన్ అకౌంట్ కౌంట్ కాకుండా 1 2 3 4 అయినాయి. ఎపెక్స్తో అయితే ఎపెక్స్ 5 అయినాయి బ్రో. ఎపెక్స్ 7 అంట బ్రో. ఎపెక్స్ 7కి వెళ్ళిపోయింది బ్రో. అప్పుడే 5 అయినాయి బ్రో. ఎపెక్స్ బ్రో 5 అయినవి. 5 లైకులు కొట్టాలి మామ. లైకులు కొట్టాలి ముఖ్యం. లైకులు ముఖ్యం. మిగిలి లైకులు. టైం అప్పుడే 5 అయిపోతుంది మామ. త్వరగా మ్యాచెస్ అవ్వకొట్టాలి. నెక్స్ట్ KSM వాళ్ళకి మ్యాచ్ ఉంది. KS వాళ్ళకి మ్యాచ్ ఉంది. నెక్స్ట్ అయిపోయింది. అప్పుడే పడిపోయారు ఒకరు. ఈ రౌండే 3 రౌండ్స్ వరకు వచ్చేసారు. అండ్ చూద్దాం ఈ రౌండ్ ఏమైనా కొడతారా మన వాళ్ళు. అంటే ఇక్కడ చూద్దాం మమ్మ. బెన్ 4x ఒకడు అప్పుడే. ఈ అమ్మ లేడేటి పెద్ద మనిషి. అండ్ ఏమన్నా ఏంది ఆఫ్లైన్ పోతారు ఏంది? లాస్ట్ రౌండ్ కదా నా పోయారండి. చూద్దాం బ్రోస్ ఏం చేస్తారు. 1v2 సిచ్యువేషన్ బ్రో. రివై అయిపోతుంది. 1v1 సిచ్యువేషన్ బ్రో. 1v1. హాయ్ రాయ్ గారు. హాయ్ కుట్టి. వెల్కమ్ టు ద స్ట్రీమ్. థ్యాంక్ ఫర్ జాయినింగ్. అను చేయండి. బా నిజంగా ఏమన్నా ఆడారా బ్రో. AG390 వాళ్ళు అయితే మాత్రం 0 చించి చాటేసేసారు మామ. నిజంగా రావడమేంటి, ఆడమేంటి, గెలడమేంటి, ఏంద్రా బాబా గేమ్ ప్లే. నిజంగా బహుత్ అచ్చా.